మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిపైన కేసులు నమోదవుతున్నాయి. సడన్గా ఈ ఇష్యూలోకి శేఖర్ భాష వచ్చి చేరారు. అసలు ఈ ఇష్యూకి శేఖర్ భాషకి ఏంటి సంబంధం? ఆయన ఈ మొత్తం పోరాటంలో ఎవరి వైపు ఉన్నారు? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. నమస్తే అండి. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇంతకాలం శేఖర్ భాష ఎటువైపు నిలబడ్డా అటువైపు న్యాయం ఉంటుంది అని అది నిజం కూడా, ఒక టాక్ ఉంది, అది నిజం కూడా. బట్ ఫస్ట్ టైం శేఖర్ భాష అన్యాయం వైపు నిలబడ్డారు అంటే ఒప్పుకుంటారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. 11 మందికి నోటీసులు ఇచ్చారు ఈ ఎఫ్ఐఆర్లో. పంజగుట్లో నమోదైన కేసు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని చెప్పి ఇచ్చారు కదా. మరి వీళ్ళంతా తీగ డొంక అక్కడెక్కడో ఉంది. వీళ్ళేంటి అడ్వర్టైజ్ చేసిన వాళ్ళు. నిజంగా పట్టుకోవాల్సింది పెద్దవాళ్ళని. అంటే వీళ్ళు కూడా బాధ్యులే. వీళ్ళు చేసిన వాటికి వీళ్ళకి లీగల్గా ఏదైతే అది జరుగుతుంది. అవును. కానీ పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాలి. ఎవరితోటి? వీళ్ళందరితోటి. వీళ్ళని పిలిచి వీళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, ఆ మధ్యవర్తి ఎవడు, ఈ మధ్యవర్తి ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నాడు, ఆ పెద్ద తరకాయ ఎవడు, ఇలా ఈ చైన్ పట్టుకొని తీగ పట్టుకొని లాగితే డొంక కదలాలి. ఆ డొంక కదలాలంటే ఇక్కడ తీగను పట్టుకోవాలి కదా. ఈ తీగను పట్టుకోవాలంటే వీళ్ళు సహకరించాలి. లేకపోతే సహకరించకపోతే అరెస్టులు కూడా జరుగుతాయి. బట్ అరెస్టులు కూడా మన లీగల్ సిస్టంలో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. అవును, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీళ్ళు ఎంత సహకరిస్తే అంత తొందరగా కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది. ఎంత భీష్మించుకొని కూర్చుంటే మేము రాము అని చెప్పి అంత లేట్ అవుతుంది. సో మీకు త్వరితగతిన కావాలా లేక లేట్ అవ్వడం కావాలా? ఖచ్చితంగా న్యాయం ఫాస్ట్గానే కావాలి. సో ఇన్వెస్టిగేషన్ జరగడానికి పిలవగానే ఫస్ట్ వచ్చి హాజరైంది ఎవరు? తేజ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన తప్పు ఆర్ పొరపాటు ఏదైనా సరే ఒప్పుకొని, అవును సార్, ఇది సార్, వీళ్ళు చేశారు సార్, వీళ్ళు ఇలా ఇచ్చారు అని చెప్పి మొత్తం అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇవాళ. విచ్ ఈజ్ మనం నిజానికి అప్రిషియేట్ చేయాలి. సరే, తను చేసిన తప్పు తెలుసుకొని తన పోలీసులకు సహకరిస్తూ వాళ్ళని ఎవరైతే పెద్దవాళ్ళారో వాళ్ళని పట్టించడానికి తను చేస్తున్న దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ అలాగే తన తప్పుకి తను సారీ చెప్పుకున్నాడు. ఆ సారీయే కాదు, తన వాళ్ళు ఎవరైనా నష్టపోతే తను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా తనకి లీగల్గా ఏది వచ్చినా తను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో చాలామంది ఏమనుకుంటున్నారు, శేఖర్ భాష వీళ్ళ పక్షాన్ని నించున్నాడు. నేను వాళ్ళ పక్షాన్ని నించుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా కూడా రాకుండా చేసేవాడిని. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేసి నేను వాళ్ళకి చెప్పింది ఒకటే. అండ్ బిగ్ బాస్ మా గ్రూప్లో కూడా నేను అందరికీ చెప్పింది, అందరం కూడా డిసైడ్ చేసుకునేది, లీగలా ఇల్లీగలా పక్కన పెట్టండి. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకండి. అది ఆ ఓడు అందరి నుంచి ఓకే అంటున్నారు, అందరూ ఓకే అంటున్నారు. ఎస్, అందరూ మూకుమ్మడిగా తీర్మానించుకున్నదే. అండ్ ఇంతకుముందు చేసిన వాటికి కూడా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు వీడియోలు ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారు, ఏది బెట్టింగ్ యాప్స్కి అగెనిస్ట్గా వద్దు అని చెప్పి టేస్టీ తేజ చేశాడు. అండ్ అలాగే అందరూ చేస్తున్నారు. చేసిన నెక్స్ట్ రోజు వీడి మీద కేసులు పడ్డాయి. దీన్నే ఎవిడెన్స్గా తీసుకొని వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారని కేసులు పెట్టారన్న వాళ్ళకు డౌట్ కూడా మొదలైంది. అండ్ తర్వాత వీళ్ళకి ఈ మెసేజ్లు ఎవరైతే పంపించారో ఇలా చేయమని చెప్పి, అది ఒరిజినల్ అకౌంటా ఫేక్ అకౌంట్ అనే డౌట్ కూడా మొదలైనవి. బట్ ఏదైనా నేను నాకున్న పరిచయాలతోటి మాట్లాడి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో సంపూర్ణమైన డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా సహకరించి పోలీసులకి ఎటువంటి ఇది లేకుండా కంప్లీట్ ఆనెస్ట్గా వాళ్ళ వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. దీనివల్ల కేసు తీగ దొరికింది. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, నేను టేస్టీ తేజాన్ని తీసుకురావడం తప్ప రైటా? తీసుకురావడం గుర్తింది. ఖచ్చితంగా తీసుకురావాలి, ఇప్పించాలి. నేను ఆయన తీసుకొచ్చింది ఆయనకు ఒక ధైర్యం కోసం నేను ఆయన వెనకాల ఉన్నాను అంతే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు నేను తీసుకురాలేదు అనుకోండి, ఆయన ఎందుకు రాడు? ఇది రాలేడు కాబట్టే నేను రావాల్సి వచ్చింది. కాదు సార్, ఎందుకు రాలేడు అంటున్నాను. మీరు ఎప్పుడైనా తప్పు చేసి బయటకు రావడానికి భయపడుతున్నాడా, మొహమాట పడుతున్నాడా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా? కాదు, పాయింట్ చెప్తాను, మీరు వినండి. మనం ఇక్కడ కూర్చొని 100 మాటలు మాట్లాడచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం ఒక కేసు పడితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నించొని చెప్పడం అనేది వేరే రకం. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని అరెస్ట్ చేస్తారా, కూర్చోబెడతారా, సంఖ్యలు వేస్తారా, తీసుకెళ్తారా, ఏం చేస్తారు? లేదు, మనం దీనికన్నా ముందే లాయర్ను సంప్రదించి మనం యాంటిసిపేటరీ బిల్ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్కస్ చేస్తారా లేదా?
వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఏమి చేయని అమాయకుల మీద కూడా కేసులు పడతాయి. అయినప్పుడు ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడు మీరు గమనించండి, ఎఫ్ఐఆర్ చూడండి, ఎఫ్ఐఆర్ కాపీలో 11 మంది పేర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి పేరు పక్కన వాళ్ళు ఏ వెబ్సైట్ని ప్రమోట్ చేశారు అనేది ఉంటుంది. అక్కడ టేస్టీ తేజ పక్కన ఏ వెబ్సైట్ అని రాయలేదు, అది ఏ బెట్టింగ్ యాప్ పేరు రాయలా. ఆయనంతటికి ఆయనే వచ్చి చెప్పాడు పాపం, ఏదో పలానా పేరు ఇది, నేను పలానా 2 ఏళ్ల క్రితం 1.5 సంవత్సరం క్రితం ఒక వీడియో సార్, అది కూడా వాళ్ళే వచ్చి రికార్డ్ చేసుకున్నారు, నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు, ఎవరో నన్ను మిస్లీడ్ చేసి ఆ కోఆర్డినేటర్ వచ్చి చేసిన ఇది తప్ప తన సొంతగా తనంతటి తను చేసింది కాదు. సార్ ఇక్కడ అంటే ఈ టాపిక్ కానీ ఇంటర్వ్యూ కానీ ఒక టేస్టీ తేజ గురించో లేకపోతే పర్టికులర్ పర్సన్ గురించో కాదు, సమాజంలో ఉన్న ఒక సమస్య మీద ఎలా ఫార్వర్డ్ అవ్వాలి, ఎలా వెళ్తే ప్రజలకు మంచిది, దీని మీదే. ఎస్, మీరు ఇప్పుడు నేను అడిగేది ఇదే, మీరందరూ కూడా ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి బై డిఫాల్ట్ అన్నీ అంత ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఆ గ్యాదర్ చేసే క్రమంలో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆనెస్ట్గా వచ్చి చెప్పే దానివల్ల వీళ్ళకి కూడా కొంత ఊరట ఉంటుంది, మీకు అది తెలుసు. సో నేను 2 రకాలుగా అటు వాళ్ళకి ఇటు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం వల్ల చేసేది ఏంటంటే త్వరితగతిన ఈ ఆ పెద్ద తలకాయని పట్టుకునే దీంట్లో నేను హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీళ్ళనందరినీ తీసుకురావాలా వద్దా, వీళ్ళు భయపడ్డారు అన్నమాట వాస్తవం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు తప్పు చేసావా చేయలేదా అని పక్కన పెడితే, ఒక మనిషి మీద కేసు పడింది అనగానే ఏ మనిషికైనా సరే అమ్మో అని ఒక భయం వస్తుంది. ఎస్పెషల్లీ ఎప్పుడు కేసు లేని వాళ్ళకి ఫస్ట్ టైం పడిందంటే ప్యానిక్ అయిపోతారు. ఇది ముమ్మాటికి సత్యం, పచ్చి నిజం. ఎవరికైనా సరే, ఆయనకి ఆ కెమెరామెన్కైనా లేకపోతే మీకైనా, మీకు ఎప్పుడైనా జరిగిందా కేసులో? లేదు. సడన్గా ఎవరన్నా మీ మీద ఒక కేసు పడిందంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ప్యానిక్ అవుతుంది. ఎస్, చేసినా చేయకపోయినా అదొకటి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం అయిన వాళ్ళకైతే ఇంకా గట్టిగా ఉంటుంది. టేస్టీ తేజ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మొన్న రాత్రి అంతా కూడా అదే మూడ్లో ఉన్నారు. ఏంటి మన మీద ఇలా వచ్చేసింది అని చెప్పి. తనకి ఇంకా ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి, ఈ టైంలో ఇట్లా నా మీద ఈ దుష్ప్రచారం ఏంటి అని చెప్పి తను బాధపడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి, ఫ్యూచర్లో నన్ను అరెస్ట్ చేస్తారా, ఏముంటుంది, ఏం చేయాలి నేను అనుకున్న టైంలో నేనే ఫస్ట్ వాళ్ళని, అంటే ఫ్రెండ్స్ కాబట్టి అసలు ఏంటి జరిగిందా, తప్పుడు కేసా లేకపోతే ఏంటి మీరు ఏమైనా చేశారా అన్నీ కనుక్కొని తర్వాత నాకు వీళ్ళు కూడా నేను అప్పుడప్పుడు కొన్ని అంటే పంజగుట్ట పిఎస్లో కొన్ని కేసెస్కి పెద్ద మనుషులు పిలుస్తారు, మీకు ఐడియా ఉంటుంది పంచనామా రాసేటప్పుడు. సో ఆ ఏరియాలో నేను ఉంటారు కాబట్టి నన్ను అప్పుడప్పుడు పిలుస్తుంటాను. సో అలా నాకున్న సత్సంబంధాలతో నేను వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన బోల్ డీటెయిల్స్ మీకు తెలియదు, ఎస్పెషల్లీ ఈ దీనికి సంబంధించిన బెట్టింగ్ మాఫియాకి సంబంధించిన చాలా వరకు కొన్ని కీలకమైన కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను పోలీసులు వాళ్ళకి అందించడం జరిగింది. నేను ఏదో జస్ట్ టేస్టీ తేజాన్ని సపోర్ట్ చేయడానికి వస్తున్నట్టే అనుకుంటున్నారు, కానీ మీరు ఇంటర్నల్గా చాలామందికి తెలియని విషయం కేసు ఫర్దర్ మూవ్ అవ్వడానికి నేను చాలా సహకరిస్తున్నాను పోలీసుకి. నేను నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడమే కాకుండా దీంట్లో కొన్ని కీలకమైన డీటెయిల్స్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో విచ్ ఈస్ నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ హెల్పింగ్ ద సిస్టమ్. ఓకే, దీనివల్ల వాళ్ళని జస్టిస్కి తీసుకురావచ్చు. వీళ్ళు జస్ట్ చిన్న వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ కూడా, బట్ వీళ్ళ ద్వారా తెలుసుకున్న వాళ్ళ మీద పెద్ద సెక్షన్స్ పడతాయి. అండ్ నిన్న పోలీస్ స్టేషన్లో మీరు ఒక మాట ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారో లేకుంటే పొరపాటు చేశారో సంథింగ్ ఇలాంటి ఓడి వాడారు. ఆ ఓడి వాడారు కాబట్టి నాకు క్వశ్చన్, మీ జీతం ఎంత సార్? అది చెప్పకూడదు. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? దాదాపు 18 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు. లైఫ్లో వెల్ సెటిల్డ్ అయ్యారు? వెల్ సెటిల్డ్. మీ డెఫినేషన్ మీ దాన్ని బట్టి వన్ గుడ్ ఆన్సర్. ఐఎమ్ హ్యాపీ, జస్ట్ హ్యాపీ. ఓకే, మీ సైడ్ నుంచి మీరు హ్యాపీ అంటే 18 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని విధాలు వర్క్ చేస్తున్నారు మాకు అందరికీ తెలుసు. మీరు కూడా మీడియా పర్సనే. మీరు రాత్రి లక్షలు సంపాదించలే, నేను సంపాదించలే. ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి లక్షలు రావట్లేదు. సంవత్సరం అంతా నానా చాకరీ చేస్తే అతనికి 1 లక్షలు వస్తున్నాయి. ఒక రోజు మొత్తం కూలి పనికి వెళ్ళి ఒక వ్యక్తి 500 రూపాయలు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ సోకాలు సోషల్ మీడియా స్టార్స్ అందరికీ ఒక్క యాడ్కి, ఒక్క ప్రమోషన్కి 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 70 లక్షలు ఇలాంటి పేమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళంతా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్న వాళ్ళే కదా, అంత ఇంత నాలెడ్జ్ ఉంటుంది కదా. వీళ్ళకి ఏ రోజైనా
మనకి ఒక్క యార్డుకి ఎందుకు ఈ 70 లక్షలు ఇస్తున్నారు, మనకి ఎందుకు ఈ ₹1,00,00,000 ఇస్తున్నారు, వీళ్ళు ఎలా దీని మీద సంపాదిస్తారు, అమాయకమైన ప్రజల్ని దోచుకు తింటారేమో, దానికి మేము పాత అవుతున్నామేమో, ఇలాంటి ఆలోచన ఒక్కరికి రావట్లేదా? మీరు అన్నట్టుగా అంతంత డబ్బులైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు. ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఒక 20 నుంచి 90 మధ్యలోనే నాకు తెలుస్తున్నది. సో ట్యాక్సులు పోను ఆ అమౌంట్ వాళ్ళ కెపాసిటీని బట్టి, అంటే ఇన్స్టా ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ని బట్టి వాళ్ళకి అది కూడా వాళ్ళు అంటే అనేది ఆ బేసిక్ థాట్ ఎందుకు రాలేదు వాళ్ళకి, ఆ ఆలోచన. తన ఫాలోవర్స్ ఎంత ప్రేమిస్తారు వాళ్ళని. అవును, ఇప్పుడు సార్ ఫ్యాన్గా చూస్తారు వాళ్ళని, అంత వాళ్ళ ప్రేమను ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు ఆలోచించరు? అది అంటే మీరు వీళ్ళని మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. అందరికి, ఇట్స్ లైక్ అందరికి, అమితాబ్ బచ్చన్ చేసినా, అందరికి, ధోని చేసినా, లేకపోతే సోను సూద్ చేసినా, ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది. కానీ ఇవాళ రేపట్లో ఆదర్శాల వెనకన డబ్బు వెనకాల పరిగెత్తే లోకం ఇది. సో వీళ్ళు ఏంటంటే అందులో కూడా ఒక సేఫ్ సైడ్ చూసుకుంటారు. వాళ్ళు చేయంగా మనం చేస్తే తప్పేంటి అనుకునే కోణంలో ఆలోచిస్తున్న పరిస్థితి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మహాత్ములాగా ఆలోచించే రోజులు కావు ఇవి. అలా అని అందరు చెడు కోరుకునే వాళ్ళు కూడా కాదు. ఇది దీనివల్ల ఏమవుతుంది, రిపర్కషన్స్ ఏమవుతాయి, ఒక మనిషి చచ్చిపోతాడా, ఒక ఫ్యామిలీ రోడ్డును పడుతుందా, నిజంగా అంత ఆలోచించరు వాళ్ళు. వీళ్ళు ఏదో చేస్తున్నారు. మేబీ కొన్ని అన్ని బెట్టింగ్ యాప్లు కూడా కాదు, కొన్ని ఎలా ఉంటాయంటే ఈ వడ్డీ ఎక్కువ ఇస్తామని చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో వాట్ ఎవర్ వీళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆలోచించాలి. అది ఆలోచించకపోవడం కూడా ఒక ఇంత దురదృష్టకరమే. బట్ అట్లీస్ట్ ఈ పోలీసులు చేసిన ఈ పని వల్ల, ఈ కేసులు పెట్టడం వల్ల వీళ్ళలోనే కాకుండా ఇప్పుడు చూడండి, వాళ్ళు పెట్టిన దీంట్లో 2-3 బిగ్ బాస్ నుంచి ఉన్నారు. బట్ ఇవాళ గ్రూప్ మొత్తం ఏకంగా ఒక డిసైడ్ చేసుకున్నారు, ఏంటి ఇక నుంచి ఇలాంటివి చేయొద్దు. ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఎస్, ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ గుడ్. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, పోలీసులు ఎంతవరకు చేయగలరు, వాళ్ళ పరిధి ఏంటి? వాళ్ళు ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ వరకే చేయగలరు. మరి లీగల్ యాప్స్ మీకు కూడా చూపిస్తాను. లీగల్ ఇల్లీగల్ అనేది 2017 తర్వాత ఆ లిమిట్స్ జరిగిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు మెట్రోలో వెళ్తారా ఎప్పుడన్నా? సార్ మెట్రో వెళ్తాను సార్. ట్రైన్లో వెళ్తుంటారా? వెళ్తాను. ఎప్పుడన్నా బయట కంపార్ట్మెంట్ మీరు చూసారా? ఓకే, ఏంటిది? 1xBet ఏంటిది? బెట్టింగ్ యాప్. ఇదేంటి? బెట్టింగ్ యాప్. సో ఇంత పబ్లిక్గా వెళ్తున్న ట్రైన్స్లో, కట్అవుట్స్లో అందరికీ చేస్తున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని వాళ్ళకి ఎవరు చెప్తారు? దీని అడ్వర్టైజ్మెంట్ గట్టిగా జరుగుతుంది. ఇది ఇల్లీగల్ అని ఎవరు వాళ్ళకి చెప్తున్నారు? ప్రతి పౌరుడికి, ఇప్పుడు ఒక లాయర్కో, ఒక పోలీస్కో, మీలా ఒక జర్నలిస్ట్కో, నాలా ఒక యాక్టివిస్ట్కో, మనందరికీ కొంత అవేర్నెస్ లెవెల్స్ గట్టిగా ఉంటాయి. బట్ కేవలం ఎంటర్టైన్మెంట్లో చేసుకొని వెళ్ళే వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంత సంపాదించాం, మనం సంపాదించడానికి ఇది అనే దీంట్లో వాళ్ళే చేసినప్పుడు మనం చేయడానికి ఏంటి? ఈ కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఇంత చేసినప్పుడు దీన్ని ఇల్లీగల్ అని ఎట్లా అంటారు మీరు అని క్వశ్చన్ చేస్తే మన సమాధానం ఏది? అంటే సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, 2017 తర్వాత లీగల్ ఇన్లీగల్ అనే లైన్ చిరిగిపోయింది అని చెప్పేసి. నాకు అవగాహన లేక అడుగుతున్నాను, దాని గురించి కాస్త క్లియర్గా చెప్తారా? అదే అంటున్నా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇవి లీగల్, ఇవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోకూడదు. ఎలా ఉంటుందంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అవును అని ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటి? మీరు ₹1 పెడతారు, వెంట్రుకేసుకోవడం లాగినట్టు, వస్తే వచ్చింది లేకపోతే పోయింది. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఒక చెస్సో, చెక్కర్సో మీ స్కిల్ వాడి దాంట్లో గెలవడం, ఇది లీగల్ అంటారు. గేమ్ ఆఫ్ స్కిల్ లీగల్ అంటారు, ఇది ఇల్లీగల్ అంటున్నారు. అది కూడా స్టేట్కి మారుతున్నాయి, కంట్రీకి మారుతున్నాయి. సో బట్ ఇవన్నీ కూడా ఇంత పెద్ద సైన్స్ ఉంది. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? మనకి స్కూళ్ళలో ఇవే నేర్పించట్లేదు, కాలేజీల్లోనూ నేర్పించట్లేదు, మీడియాలో ఇప్పుడు చూడండి, మీకే కొంత తెలుసు, కొంత తెలియదు కదా. ఈ బెట్టింగ్ ఫీల్డ్లోనే సంపాదించాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయిన వాళ్ళు, అది కూడా లీగల్గా సంపాదించాలనుకునే వాళ్ళు చూసుకుంటున్నారు క్లియర్ కట్గా. ఓకే, ఇది మనం చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పి. లైక్ మేబీ హర్ష సాయి లాంటి పెద్ద వీళ్ళు
వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పడిపోయి ఉన్నారు కాబట్టి ఓకే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తున్నట్టారు.